అందరికీ నమస్కారం। ఈ రోజు మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద మరి ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదే విధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ తో పాటు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా రాంబాబు, అదే విధంగా మన కనిగిరి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్, గిద్దలూరు ఇన్ఛార్జి నాగార్జున రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ మోత మోగిచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు। మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టని వారు గట్టిగా దాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడం జరిగింది। అదే విధంగా మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు సంబంధించి భారీగా మరి దర్శి ప్రాంతం అయితేమి, ఎర్రగొండపాలెం అయితేమి, మార్కాపురం, మరి గిద్దలూరు, అదే విధంగా మన కనిగిరి ప్రాంతాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి మరి వేల సంఖ్యలో కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ నిరసన కార్యక్రమం సక్సెస్ చేశారని కూడా తెలియజేసుకోవచ్చు। అదే విధంగా ఉదయం నుంచే పోలీసులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా మరి కొంతమంది వైసీపీ నాయకులకు, అదే విధంగా కొంతమంది వైసీపీ ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్షిప్ జిల్లా నాయకత్వానికి కూడా మరి అక్కడ నోటీసులు అందజేయడం జరిగింది। ఏది ఏమైనప్పటికీ కూడా మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకులు భారీగా చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం కూడా సూపర్ సక్సెస్ చేశారని మనం తెలియజేసుకోవచ్చు। జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా। ఒకేసారి 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం అంటే ఆషామాషి కాదు, అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర। చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతో చేస్తున్నారు। నిజంగా చాలా బాధాకరం। జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది। ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి, దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన వైద్యం విద్య అందకూడదని చెప్పేసి, వైద్యం విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం। Mana?